మై ఛానల్ అమ్మ నేను వంటిల్లు. ఈరోజు మీ ముందుకి సరికొత్త ఒక కర్రీ తయారు చేద్దామని చెప్పేసి వచ్చాను. అదేంటో తెలుసా? చింతాకు పప్పు. చింతాకు పప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అవి మీకు తెలియజెప్తాను. పదార్థాలు ఏంటో ఒకసారి చూడండి. ముందుగా పచ్చని పప్పు తీసుకొని 1 కప్పు తీసుకున్నాను, కడిగి ఇట్లా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత చింతాకు 1 కప్పు తీసుకున్నాను. తర్వాత ఆనియన్ 1 పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, 3 పచ్చిమిరకాయలు, 2 టమోటాలు, ఉప్పు తగినంత, కారము తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, తాలింపు గింజలు అండ్ పోపుకి ఎండుమిరగాయలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా చింతాకు దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్, టమోటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, తర్వాత మిర్చి వేసుకోవాలి, తర్వాత పసుపు వేసుకోవాలి, తర్వాత కారం వేసుకోవాలి, 1 గ్లాస్ వాటర్, పప్పు మెత్తగా ఉడికిపోయిద్ది. మనం విజిల్ వేసిన కుక్కర్ మూత పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. ఇది చింతాకు బాగా ఉడికిపోయింది, పప్పు కూడా. ఇప్పుడు ఈ విధంగా ఎనుకోవాలి ఫ్రెండ్స్. ఎనిపేటప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పప్పుని ఎనుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పోపుకి తాలింపు వేసుకుంటున్నాము. పోపుకి తగినంత నూనె తీసుకున్నాము. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాము. పోపు దినుసులు, వెల్లుల్లి తాలింపులో వేసుకుంటాము. ఎండుమిరగాయలు వేసుకుంటాము. ఎండుమిరగాయలు 4 వేసుకున్నాను. కరివేపాకు, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాము. ఫైనల్గా చింతాకు పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా మనం చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేసి చూడండి.